చేస్తున్నాడని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే 18 నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ 2,66,175 కోట్లు అప్పు చేశారు. 2,66,175 కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా 500 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఇది ఆయన సీనియారిటీ, ఇది ఆయన పరిపాలన దక్షత, ఇది ఆయన గొప్పతనం. అంతకుముందు జగన్ గారేమో అప్పులు చేస్తూ ఉంటే ఏం రాసేవారంటే, జగన్ అప్పు చేస్తే శాపం, అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం. ఇది వాళ్ళ సొంత మీడియాలోనూ వాళ్ళ సొంత ప్రచారంలోని బాకాలు ఊదుకుంటూ ఉన్నారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్, భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం ఎప్పుడు చూడని పరిస్థితులన్నీ చూసాం. అయినా కూడా పథకాలు ఆగలేదు, పేదలకు ఇస్తానన్న మాట తప్పలేదు. మరో పక్కన వైద్యపరంగా ఆదుకునే కార్యక్రమాన్ని ఆపలేదు. ఇన్ని చేసి నేరుగా డీబీటీ కింద డబ్బులు ఇచ్చారు. దానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్టివ్గా అప్పు చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని మాట్లాడుతూ ఉండేవారు. మరి ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీరు చేస్తున్న అప్పులు చూసి ఏం చెప్పాలి? మీ గోబెల్స్ ప్రచారానికి ఏ పేరు పెట్టాలి? ఆ రోజు ఏమేమి మాట్లాడారని చూస్తే, రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఏప్రిల్ 5వ తేదీ 2022 చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో అదే సంవత్సరం ఏప్రిల్ 13, 2022లో స్టేట్మెంటు. మేలుకోపోతే మనకు శ్రీలంక గతే ఈనాడులో కథనాలు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉంది. 2022 మే 17న పవన్ కళ్యాణ్ గారి ట్వీట్. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు 4 రెట్లు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు. అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు జగన్కు అప్పురత్నాన్ని పేరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ 2023. అక్టోబర్ 25, 2023ని పురంధరేశ్వరి గారు, ఆ రోజు బీజేపీ అధ్యక్షురాలు, ఆమె రాగం రాష్ట్ర రుణం 11 లక్షలు. ఇంకెవరినో తీసుకొస్తారు, వాళ్ళేమో 14 లక్షలు అంటారు. ఈవిడే 2023లోనేమో 11 లక్షలు అంది, మళ్ళీ 12.5 లక్షలు అప్పు అయిపోయిందని 2024 ఏప్రిల్లో చెప్పింది. ఇలా ఏంటంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా పచ్చి అబద్ధాలని ప్రజల చెవుల్లోకి ఎక్కించి నిజంగానే ఇదేమో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుందేమో రాష్ట్రం అన్నంత దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇవాళ ఇంత పెద్ద సంపద సృష్టికర్త, ఇంత పెద్ద సీనియారిటీ ఏమైపోయిందో మనకు అర్థం కాదు. పోనీ తెచ్చిన డబ్బులు ఏమన్నా ప్రజలకి పథకాల పేరిట అకౌంట్లో వేసారా అంటే అది లేదు. ఇంకా అమరావతిలో తుప్పలు కొడుతూనే ఉన్నారు, నీళ్లు తోడుతూనే ఉన్నారు. మళ్ళీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు. ఈవేళ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మనం చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలి. 5,490 కోట్ల రూపాయలు ఎక్సైజ్ బాండ్ల రూపంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సమీకరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు. అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వడ్డీ ఎంతో తెలుసా మీకు? వడ్డీ రేటు 9.25%. అంటే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో 77 పైసలు. మామూలుగా మనం కారు లోన్ తీసుకుంటే, ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే 6 నుంచి 8% ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి 9.25% వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నాం. ఇదే విధంగా గతంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురావాలన్న ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే, అసలు ఏదో మహాపరాధం జరిగిపోయిందని, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే చేత కాదన్నట్టుగా, అంతకు మించి చాలా దుర్మార్గం చేస్తున్నారని కేంద్రానికి లేఖలు రాశారు,
కోర్టుల్లో కేసులు వేశారు, రకరకాల ప్రహసనాలను నడిపించారు. మరిప్పుడు మీరే విధంగా ఎఫ్ఆర్ఎంబి నిబంధనలకి విరుద్ధంగా డబ్బులు తీసుకొస్తున్నారు చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం తప్పైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్సైజ్ బాండ్ల రూపంలో డబ్బులు తీసుకోవడానికి, అప్పులు చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒప్పెలా అవుతుంది? అంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం. ఏ విధంగా, ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఆ రోజు అడిగారు, చాలా పత్రికల్లో చూసాం, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇది, రాజ్యాంగ ఉల్లంఘన, ఈ రకంగా అప్పులు తేవడానికి లేదు. మరి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రాజ్యాంగం ఉందా? లేకపోతే ఎప్పుడైనా మీ రాజ్యాంగం మారిపోయిందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా సేమ్ అదే రాజ్యాంగం నడుస్తుందా? కొత్త రాజ్యాంగం ఏమైనా వచ్చిందా? ఎందుకు మీరు ఈ విధంగా అభూత కల్పనలు, అంటే పచ్చి అబద్ధాలు, పచ్చి ఆరోపణలు మీకు ప్రచారం చేసుకునే నైపుణ్యం ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం మీద అబద్ధాలు ఆడి వల్లించి దాన్ని ఒక ముద్ర వేసే విధంగా ప్రయత్నం చేశారు.